రైతు సోదరులకు నమస్కారం. వరిలో ముందుగా ఆశించి నష్టం చేసే పురుగులు మొగి పురుగు మరియు ఆకు చుట్టు పురుగు. ఈ మొగి పురుగునే కాండం దించే పురుగు అని కూడా అంటారు. మొగి పురుగు యొక్క మగ రెక్కల పురుగు లేత గోధుమ రంగులో ఉంటాయి, మచ్చలు ఉండవు. ఆడరెక్కల పురుగుకి రెక్కలకి ఇరువైపులా నల్లటి మచ్చలుంటాయి. ఇవి సంపర్కం చెంది సుమారు 200 గుడ్లను ఆకుల పైభాగంలో పెడతాయి. గుడ్డు నుండి 3-4 రోజులకు లార్వా విడుదలయ్యి తన ఒంటి నుండి ఒక దారం లాంటి దాన్ని ఉత్పత్తి చేసుకుని ఆ దారం సహాయంతో వరి కాండం మొదలు భాగానికి వచ్చి అక్కడ రంధ్రం చేసి లోపల ఉండే అంకురాన్ని కొరికివేస్తుంది. మొగి చనిపోవడం వల్ల పిలకలు అనేవే రావు. దీనినే డెడ్ హార్ట్స్ అని కూడా అంటారు. చిరుపుట దశలో ఇదే పురుగు ఆశించి అంకురాన్ని కొరకడం వలన అస్సలు కంకి అనేదే రాదు. ఈ విధంగా పంటకు కీలకమైన 2 దశల్లో ఈ మొగి పురుగు నష్టం చేస్తుంది. అదేవిధంగా ఆకు చుట్టు పురుగు యొక్క రెక్కల పురుగు సుమారు 100 నుండి 200 గుడ్లను ఆకుల పైభాగంలో పెట్టి 3-4 రోజుల్లో దాని నుండి లార్వా విడుదలయ్యి ఆకుల మీద ఉండే పత్రహరితాన్ని గోకి తినివేస్తుంది. ఆకులన్నీ తెల్లగా అయిపోయి పత్రహరితం లేకపోవడం వల్ల ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ కిరణజన్య సంక్రియ జరగకపోవడం వలన మొక్కలు కుంగి కృషించి నశించిపోతాయి. ఈ 2 పురుగుల వలన సుమారు 30 నుండి 35% వరి పంటకు నష్టం జరుగుతుంది. ఈ 2 పురుగులను సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి సిండాన్ 4GR అంతర్వాహికంగా తాకుడు చర్య ద్వారా పనిచేసి ఈ 2 పురుగులను నాశనం చేస్తాయి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మూల పదార్థంగా గల సిండాన్ 4G గుళికలతో వరిలో ఆశించే మొగి పురుగు మరియు ఆకుచుట్టు పురుగు సమర్థవంతంగా సంపూర్ణంగా నిర్మూలించబడతాయి.